భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జెడ్ఎస్ పార్ట్ 9 బి కిందకు వస్తుంది. ఇది కేంద్రపాలిత ప్రాంతాలతో సహా భారతదేశం అంతటా సహకార సంఘాలు మరియు వాటి పరిపాలనతో వ్యవహరిస్తుంది. వ్యాసం యొక్క వివరణ. కేంద్రపాలిత ప్రాంతాలకు దరఖాస్తు. సహకార సంఘాలకు సంబంధించి పార్ట్ 9 లో పేర్కొన్న నిబంధనలు అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తాయి. శాసనసభ లేకుంటే ఆర్టికల్ 239 యూనియన్ టెరిటరీలకు అడ్మినిస్ట్రేటర్ని నియమించడానికి రాష్ట్రపతికి అధికారం ఇస్తుంది. కావున కేంద్రపాలిత ప్రాంతానికి శాసనసభ లేకుంటే సాధారణంగా రాష్ట్ర శాసనసభను సూచించే నిబంధనలు ఆర్టికల్ 239 ప్రకారం నియమించబడిన ఆ కేంద్రపాలిత ప్రాంతం యొక్క నిర్వాహకునికి సూచనగా వ్యాఖ్యానించబడతాయి. శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. శాసనసభ ఢిల్లీ లేదా పుదుచ్చేరి వంటివి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలలో రాష్ట్రాలు ఎలా ఉంటాయో అదేవిధంగా నిబంధనలు వర్తింపజేయబడతాయి. అంటే కేంద్రపాలిత ప్రాంతం యొక్క శాసనసభ ఈ సందర్భంలో ఒక రాష్ట్ర శాసనసభ వలె పనిచేస్తుంది. రాష్ట్రపతి విచక్షణ. పార్ట్ 9 సహకార సంఘాలతో వ్యవహరించడం లోని నిబంధనలు ఏ కేంద్రపాలిత ప్రాంతానికి లేదా దానిలోని కొంత భాగానికి వర్తించవని పేర్కొంటూ అధికారిక గెజెట్లో నోటిఫికేషన్ జారీ చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా రాష్ట్రపతి తన విచక్షణ మేరకు ఈ అధికారాన్ని వినియోగించుకోవచ్చు. సారాంశంలో ఆర్టికల్ 243 జెడ్ఎస్ సహకార సంఘాల పాలనా ఫ్రేమ్వర్క్ కేంద్రపాలిత ప్రాంతాలకు ఏకరీతిగా వర్తించేలా నిర్ధారిస్తుంది. శాసనసభలు ఉన్న మరియు లేని కేంద్రపాలిత ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను కూడా ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. అవసరమైతే ఈ నిబంధనల నుండి యూనియన్ టెరిటరీని మినహాయించే సౌలభ్యాన్ని రాష్ట్రపతికి కల్పిస్తుంది. భారత సంవిధానము. భాగము 9 సహకార సంఘములు. ఆర్టికల్ 243 జెడ్ఎస్ సంఘ రాజ్య క్షేత్రములకు వర్తింపు. ఈ భాగములోని నిబంధనలు సంఘ రాజ్యక్షేత్రములకు వర్తింపజేయవలెను మరియు సంఘ రాజ్యక్షేత్రమునకు వాటిని వర్తింపజేయుటలో శాసనసభ లేనటువంటి రాజ్యము యొక్క శాసనమండలికి చేయు నిర్దేశములు ఎట్లో అనుచ్ఛేదము 239 క్రింద నియమింపబడిన పరిపాలకునికి మరియు శాసనసభను కలిగియున్న సంఘ రాజ్యక్షేత్ర విషయములో ఆ శాసనసభకు వర్తించును. అయితే రాష్ట్రపతి అధికారిక రాజపత్రములో అధిసూచన ద్వారా ఈ భాగము యొక్క నిబంధనలు అధిసూచనలో నిర్దిష్టపరిచినట్లు ఏదేని సంఘ రాజ్యక్షేత్రమునకు లేక దానిలోని భాగమునకు వర్తించవని ఆదేశించవచ్చును. The Constitution of India. Part 9b. The Cooperative Societies. Article 243 ZS. Application to Union Territories. The provisions of this part shall apply to the Union Territories and shall, in their application to a Union Territory, having no legislative assembly as if the references to the legislature of a state were a reference to the administrator thereof appointed under Article 239 and, in relation to a Union Territory having a legislative assembly, to that legislative assembly. Provided that the President may, by notification in the official gazette, direct that the provisions of this part shall not apply to any union territory or part thereof as he may specify in the notification.